గైస్ ఇదైతే ఓటింగ్ అనాలిసిస్ ఓటు ఎక్కువ సెకండ్ ఫస్ట్ ఎవరు తారమారయ్యారో కూడా క్లారిటీగా చెప్పేస్తా. దీంతో పాటు మన భరణి శంకర్ గురించి శ్రీజ గురించి క్లారిటీగా మాట్లాడాలి బిగ్ బాస్ హౌస్ లాస్ట్ కు. దీన్ని చూడండి, హౌస్ మేట్ ఎవరు కన్ఫర్మేషన్ అయ్యారో కూడా క్లారిటీగా చెప్తా. హాయ్ గైస్, నా పేరు సుమన్, వెల్కమ్ బ్యాక్ టు షెన్యూక్స్ న్యూస్ ఛానల్. కొత్తగా వచ్చేటప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మామ, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఒక లైక్ ప్లీజ్, మీ ఒక లైక్ నాకైతే ఇంపార్టెంట్. అసలు బెగ్గింగ్ చేసుకుంటా అని అనుకోండి, ఏమైనా అనుకోండి, కానీ ప్లీజ్ ఒక లైక్, ఫుల్ వీడియో చూడటం మాత్రం మర్చిపోకండి. గైస్ ఓటింగ్ అనాలిసిస్ ఏదంటే గత 1-2 డేస్ బ్యాక్ అయితే మన కళ్యాణ్ వచ్చేసి ఆర్మీ మ్యాన్ కళ్యాణ్ గత టాప్ పొజిషన్ అంటే అందరికంటే టాప్ పొజిషన్లో ఓటింగ్ లిస్ట్లో టాప్లో ఉన్నారు. జస్ట్ 25.55 ఓట్ల డిఫరెంట్తో ఉన్నాడు. సో నిన్న జరిగిన టాస్క్లో ఆరుగు శ్రీజకి అండ్ భరణి శంకర్ గారికి జరిగిన టాస్క్లో, టవర్ కట్టు టాస్క్లో అక్కడ కొంచెం ఆరుగు వై సంచాలక ఫెయిల్ అయినందుకు కొంచెం ఆ ఓటింగ్ లిస్ట్లోని తక్కువ అవ్వడం వల్ల ఆ తక్కువ ప్లేస్ని తనుజ అనేది కవర్ చేసి ఫస్ట్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే తనుజ ఉంది. ఇవాళ ఓటింగ్ లిస్ట్ ప్రకారం ఫస్ట్ తనుజ ఉంది, సెకండ్ వచ్చేసి కళ్యాణ్ ఉన్నారు. తనుజ కూడా సీరియల్ యాక్టర్ నుంచి అసలు బయట పబ్లికల్ నుంచి కొన్ని పిఆర్ల వల్ల బాగా బెనిఫిట్ అయ్యి తనుజకు బాగా ఓట్లు పడుతుంది. అలాగే బిగ్ బాస్ ఫేవరబుల్ కూడా బాగానే ఉందని అనిపిస్తుంది. కొంచెం తనుజ ఏమైనా టాస్క్ పెట్టా దాని గురించి వీడియో బాగా వైరల్ చెప్తున్నారు, కానీ వేరే వాళ్ళు చేసే దానికి అయితే చూపించట్లేదు. ఫస్ట్ అయితే తనుజ, సెకండ్ అయితే మన కళ్యాణ్ గారు ఉన్నారు. నెక్స్ట్ వచ్చి సంజన గల్రాడి అసలు బాటమ్ ఫస్ట్ నుంచి చూసినా ఫస్ట్, థర్డ్, ఫోర్త్, థర్డ్ అదే ప్లేస్ కంటిన్యూ అవుతుంది తప్ప ఎక్కువ అవ్వట్లే. ఈ వీక్ అయితే సంజన గల్రానికి ఫేవరబుల్ ఏంటంటే ఇమానియల్ కెప్టెన్ కదా, ఇమానియల్ ఓటింగ్ అనేది కూడా సంజన గల్రానికి చాలా ఫేవరబుల్ అయింది. సో తను వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉంది. ఫోర్త్ ప్లేస్లో మనం ఊహించలేదు ఇప్పటి వరకు అయితే, నేను నిజంగా చెప్తాను కదా, ఊహించలేని ఓటింగ్ తారుమారు కింది నుంచి పైకి వచ్చే అవకాశం ఉంది. అది ఎవరంటే డెమాన్ పవన్ ఒక పులి బిడ్డ ఎట్లా గేమ్ ఆడుతున్నారో, పులి ఎట్లా ఆడుతుందో అలానే గేమ్. ప్రతి ఒక్క టాస్క్లు ఎవ్వడైనా నా ముందు ఎంత బలవంతుడు ఉన్నా పర్లేదు, నాది నేను ఆడుతా అనుకుంటా, అందరినీ పడగొట్టుకొని వెళ్ళిపోతా అనుకున్నట్టు గేమ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నారు. నిన్న జరిగిన టాస్క్లో బీభత్సంగా ఆడాడు కాబట్టి పవన్ ఫోర్త్ ప్లేస్కి వచ్చాడు. ఇంకొకటి ఏంటంటే నిన్న రీతుతో కూడా చిన్న ఆరుగు జరిగి ఆ బెడ్ దగ్గర ఉన్నప్పుడు ఇసిరేసికి పడేశారు కదా, అది కొంచెం నెగిటివిటీ అయ్యి బయట పడే అవకాశం ఉందా, లేకపోతే దానివల్ల ఓటింగ్ తక్కువ అయ్యే అవకాశం ఉందని కూడా క్లారిటీగా ఇదైతే కొంచెం తెలియట్లేదు. జనాలు ఈ చిన్న విషయాన్ని కొంచెం పాజిటివ్గా నెగిటివ్గా తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఆ లవ్ ట్రాక్ అనేది నడిపించేది వదిలేయండి జనాలు. అండ్ డెమాన్ పవన్ గేమ్ అనేది చూసుకుంటే క్లారిటీగా అయితే బాగా హైప్, కొంచెం ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మన డెమాన్ పవన్ తర్వాత రీతు కూడా వీళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ వల్ల ఓట్లు బాగా పడుతున్నాయి. తను కూడా ఆల్రెడీ మన ఎలాగో టీఆర్పీ రేట్ కోసమే చూస్తుంది, టీవీలో షోలో చేస్తుంది కాబట్టి జనాలు ఫస్ట్ వద్దనుకున్నారో ఆ పర్పస్ మీద ఇప్పుడు గేమ్ కొంచెం అగ్రెసివ్ నేషన్, తను చేసే టాస్క్ కూడా డెమాన్ పవన్ ఎట్లా ఆడుతుందో దానికి ఫేవరబుల్గా ఆడుతుంది కాబట్టి ఆమె కూడా ఆల్మోస్ట్ 5th ప్లేస్లో ఉంది. ఇంకొకటి ఏంటంటే 6th ప్లేస్లో ఉన్నది రాము రాథోడ్. మీరు రాము రాథోడ్ని ఊహించుకోవాల్సింది ఒకటే, రాము రాథోడ్ ఓటింగ్ లిస్ట్లో తక్కువ ఉన్నాడని ఎప్పుడు అనుకోవద్దు. అసలు రాము రాథోడ్ ఓటింగ్ అనేది లాస్ట్ 2 వీక్స్ నుంచి అసలు లాస్ట్ 2 డేస్లో గ్రాఫ్ ఇట్లా పెరుగుతుంది. తనకి సపోర్ట్ చేయడానికి చాలామంది ఉన్నారు. అసలు ప్రతి ఒక్క డ్యాన్స్ కొరియోగ్రాఫర్, ప్రతి ఒక్క మెంబర్స్ సపోర్ట్ చేస్తున్నారు. మన రాము రాథోడ్ ఎలిమినేట్ అవ్వడానికి ఈ వీక్ అస్సలు అవకాశమే లేదు. నెక్స్ట్ 7th ప్లేస్ అయితే గౌరవ్ గుప్తా ఉన్నారు. అండ్ 8th ప్లేస్లో మన దివ్యల మాధురి ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో ఎలిమినేషన్ జరిగే అవకాశాలు ఉంది. అసలు డబల్ ఎలిమినేషన్ కాదా అని కూడా చెప్తే ఇది కూడా క్లారిటీ తెలియలేదు. డబల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందా లేదా అని కూడా తెలియదు. ఎక్కువ మంది కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి ఛాన్సెస్ ఉంది. ఇంకొకటి ఏంటంటే వీక్లీ సరిపోయే అంత ఉన్నారు. శ్రీజ అయితే రీఎంట్రీ అయితే ఉంటే ఒకవేళ డబల్ ఎలిమినేషన్ అనేది పెడతారంట, లేకపోతే పెట్టారంట. శ్రీజ ఉంటే మేబీ ఎలిమినేషన్ అయితే నేను వచ్చేసి దివ్యల మాధురి లేకపోతే గౌరవ్ గుప్తా ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంది అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. అసలు గౌరవ్ గుప్తాను స్టార్టింగ్ వచ్చిన ఫస్ట్ వీక్లోనే ఎలిమినేషన్ చేసేస్తే దానికి వచ్చేసి వాల్యూ ఉండదు. బిగ్ బాస్ ఇప్పుడే తన గేమ్ అనేది స్టార్ట్ చేస్తున్నాడు కదా, తన గేమ్ని ఇంకా చూద్దాం ముందు, కానీ బిగ్ బాస్ కొంచెం గౌరవ్ గుప్తాని ఫేవర్ చేస్తే రీతు కిందికి వచ్చే అవకాశం ఉంది. 100% రీతు కిందికి వచ్చే అవకాశం ఉంది. రీతుకు మన దువ్వాడ మాధురికి జరిగే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే దువ్వాడ మాధురి కూడా కొంచెం ఓటింగ్ అనేది తారుమారు అవుతుంది. అసలు ఎట్లా మారుతుందో తెలియట్లేదు. ఇక్కడ చిన్నది ఏంటంటే
పొలిటీషియన్ నుంచి పొలిటీషియన్ వల్ల అసలు పొలిటీషియన్ ఫ్యామిలీస్ వల్ల కూడా టీఆర్పీ రేట్ బాగా పెరుగుతుంది. దివ్యల మాధురి వల్ల చూస్తున్నారని కూడా టాక్ వచ్చింది. తను కూడా గట్టి కాంపిటీషన్ ఇచ్చే అమ్మాయి. ఇంకొకటి ఏంటంటే ఎక్కడ ఆర్గ్యూ చేయాలి, ఎవరితో ఆర్గ్యూ చేయొద్దు, వాయిస్ రేజ్ చేయాలి, ప్రతి ఒక్కటి తను తెలుసు. పాయింట్ చేసినా చేయకపోయినా ఆర్గ్యూ చేయడంలో ఉంది. తన ఓటింగ్ కూడా మార్చే ఉంది. ఒకవేళ వీళ్ళిద్దరు రీతు అండ్ మన దివ్యల మాధురి కనుక రీతు పోతే మన తనుజ వచ్చేసి తన ఇమ్యూనిటీ పవర్ని యూజ్ చేసే అవకాశం రీతు పైన 100కు 99% 9 ఉంది. మ్యాక్సిమం చేస్తుంది అనుకుంటా. ఎందుకంటే తను స్టార్టింగ్ నుంచి మన వీక్ స్టార్ట్ అయినప్పటి నుంచి తను వచ్చేసి తనతో జర్నీ అవుతుంది కాబట్టి మన ఫ్రెండ్గా అయినా తనకి సపోర్ట్ చేస్తా అని తన ఇమ్యూనిటీ పవర్ అంటే నామినేషన్ నుంచి మన ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసే పవర్ని యూజ్ చేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నా. ఇదైతే లిటరల్గా జరిగే ఒకవేళ ఇది అవకాశం ఉంటే మన దువ్వాడ మాధురి వచ్చి ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంది. ఇది 100% జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇంకో వీడియో మన శ్రీజ అండ్ భరణి శంకర్ గురించి క్లారిటీగా మాట్లాడుతూ ఆ వీడియోని చూడడానికి ఉండండి. కొద్దిసేపట్లో అది కూడా అప్లోడ్ చేస్తే అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కొట్టి ఈ వీడియో షేర్ చేయి.